హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మహీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అది కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో. ఇంతవరకు మీరు ఇలా ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే బాస్మతి రైస్ని కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు, సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ప్యాన్ తీసుకొని ఆయిల్, పసుపు, కారం, ఉప్పు వేసి ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, బిర్యానీ మసాలా వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత బిర్యానీ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫైనల్లీ రైతా అండ్ లెమన్తో సర్వ్ చేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పొడి పొడిలాడుతూ మీడియం స్పైసీతో సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఎగ్ బిర్యానీని చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.